భర్త పేరు బతిపూడి అక్రమ్. మాది ప్రేమ వివాహం. మా ఆయన ఎల్ఐసి గురదాల ఆఫీస్లో పనిచేస్తున్నారు డీఓగా. మాది లవ్ మ్యారేజ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. నేనేమో బ్రాహ్మిన్స్, నా భర్త క్రిస్టియన్స్. నేను నా భర్త 2018 నుంచి పరిచయం. 2017లో పెళ్లి చేసుకున్నాము. 2017 జూలైలో పెళ్లి చేసుకున్నాము. పెద్ద పాప 2017 పుట్టింది నవంబర్లో. అది మీరు ఎలా అంటారు, మామూలుగా చెప్తున్నాను. పాప పుట్టింది. తర్వాత కూడా కొన్ని కుటుంబం వల్ల, నా కుటుంబం వల్ల చాలా ఇబ్బంది పెట్టింది. కుటుంబం వల్ల సమస్యలు వచ్చాయి. 2018లో ఇబ్బంది అయిపోయింది. తర్వాత గత 3 ఏళ్ళుగా నా భర్త అన్నది వేరే అమ్మాయితో సంబంధంలో ఉంటున్నారు. నేను ఆ సంబంధాన్ని నిలదీశానని నా భర్త, నా అత్త, నా ఆడబిడ్డలు అందరూ కలిసి నన్ను ఇంట్లో నుంచి కొట్టి, నా పిల్లని ఇవ్వకుండా నన్ను ఇంట్లో నుంచి కొట్టేశారు. నాకు ఎక్కడ న్యాయం జరగలేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్కి వెళ్తే నేను ఒక కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒకటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. నేను అడిగాను, సార్ నాకు న్యాయం చేయను అని అడుగుతుందంటే, నేను నీకు న్యాయం చేయను, నువ్వు కేసు కావాలని అడగాలి, కానీ నీ భర్త అడుగుతున్నాడు కాబట్టి కేసు కావాలని చేస్తున్నాము. ఇప్పుడు అతని కోసం చేస్తున్నాము, నువ్వు ఏదైనా చేసుకొని నాకు ఇంటిమేషన్ అన్నది లేకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అప్పటి నుంచి నా భర్త కనీసం మాట్లాడటానికి ఇది లేదు, నా పిల్లని చూపించట్లేదు. నా జీవితం ఏంటి? నేను నా భర్త, నా పిల్లలు కావాలని కోరుకున్నా. అత్త వచ్చి కొడుతుంది, ఆడబిడ్డలు వచ్చి కొడతారు, మేము వచ్చి మా సంసారంలో వాళ్ళు వచ్చి పతనం చేస్తామంటే ఎట్లా సార్? ఎవరికి మాత్రం ఆడపిల్లలు అంటే కాపురాలు వదులుకోవాలని ఎవరికి ఉంటుంది సార్? ఆ అమ్మాయితో సంబంధంలో ఉన్నారు. గురువారాలు అక్కడికి వెళ్ళేవాళ్ళు. వద్దండి, ఎందుకు అంత దూరం, ఇప్పుడు నైట్ వెళ్ళడం ఎందుకన్నా, నైట్ 10:30, 11 అయినా వెళ్ళేవాళ్ళు. వద్దండి అన్నా కానీ పిడుగురాళ్ళలో కోటి అనే సబ్స్టాక్ ఉన్నాడు, అతని దగ్గర ఉంటాను అని చెప్పేవాళ్ళు. ఎక్కడ ఉంటారండి? ఇంకా నేను అలానే గుడ్డిగా నమ్మేశాను. ఎందుకంటే భర్త కాబట్టి చెప్పారు, గుడ్డిగా నమ్మాను. నాకు జనవరి 30వ తారీఖు ఈ విషయం తెలిసింది. విషయం తెలిసి నిలదీసినందుకు నన్ను ఎలా కొట్టారో, తల్లి లాంటి తల్లి అని మా అత్తగారికి చెప్పుకున్నాను. ఫస్ట్ చెప్పుకుంటే మా అత్తగారు ఆయన్నే సమర్థించుకున్నారు. వాడు అబద్ధం చదువుతున్నారు ఇదిలే అనుకొని. కానీ మా అత్తగారే వెళ్ళున్నారు ఆమె దగ్గరికి. వెళ్ళి ఉండి ఆమెతో ఉండి ఇది చేశారు. నా చిన్నాడు బిడ్డ ఫిబ్రవరి 19వ తారీఖు డెలివరీ అయింది. డెలివరీ అయ్యి ఫిబ్రవరి 20 ఇంటికి వస్తున్నా కూడా ఆమె ఆయనతో మాట్లాడుతూ వచ్చింది. ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడారండి అని చెప్పి అడిగినందుకు నా భర్త, ఆడబిడ్డలందరూ ఇది చేసి కొట్టారు. నా పెద్ద ఆడబిడ్డ అయితే బంగారం తీసుకెళ్ళి ఇది చేసింది, వాళ్ళ అమ్మకి ఇచ్చుకొని పెట్టుకొని ఉంటుంది. నీకు ఇట్లా జరగాల్సిందేలే, నీకు ఇట్లా జరిగితేనే తెలుస్తుంది, నా అమ్మాయిని ఇచ్చేస్తావా అని చెప్పి మాటలతోనూ చిత్రహింసలతోనూ ఎంతో ఇది చేశారు. డబ్బులు ఇంట్లో వాళ్ళకి కనిపించలేదని నేను తీశానని చెప్పి నన్ను ఎన్ని అనరాని మాటలు అన్నారో నాకు తెలుసు. నేను అప్పటికి భరించాను. కొట్టి ఇంట్లో నుంచి నేను వెళ్ళను అన్నా కొట్టి ఇంట్లో నుంచి తరిమేశారు. ఎందుకు? నా కుటుంబం మొత్తం నేను నా కుటుంబాన్ని వదిలేసుకొని వచ్చాను. ఈయన్ని చేసుకున్న కుటుంబమే నా కుటుంబం అనుకుంటున్నా. నాకు నా భర్త, నా పిల్లలే కావాలి. నేను, నా భర్త, నా పిల్లలు ఉండాలి. అత్త చాలా పతనం చేస్తుంది, ఆడబిడ్డలు వచ్చి మేము కాపురంలో మేము పతనాలు చేస్తాము అంటే నా వల్ల కాదండి. ఆ అమ్మాయితో సంబంధంలో అన్నది ఉండకూడదు. ఆయన ఈ సంబంధాన్ని ఎవరు ఒప్పుకోరండి. అది ఎట్లా ఒప్పుకుంటారు? నేనుండగా అతను ఇంకా ఇదంటే ఎవరైనా, ఏ ఆడపిల్ల మాత్రం సహించగలుగుతుంది? అతన్ని అడిగితే అతను ఇష్టం వచ్చినట్టు రక్తం వచ్చేలా కొట్టి మరీ నన్ను ఇంట్లో నుంచి ఇచ్చేశాడు. ఇదేందని పెద్దవాళ్ళని అడిగితే, తల్లి వాళ్ళకు నా భర్తకు పెద్దవాళ్ళు అంటే వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ బావ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నమ్మ గారు, వాళ్ళందరూ తనకే సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఎవరూ లేరు. తల్లి 65 ఏళ్ళు. ఏమి ఆఫీస్ని అడిగాను, లేదు. డివోర్స్ యూనియన్లో పెట్టాను, లేదు. డివిజనల్ ఆఫీస్కి పెట్టుకున్నాను. ఇంక నేను ఎక్కడికి న్యాయం జరగాలి? నా భర్త వెళ్ళిపోతున్నారని నాకు తెలిసి ఇన్నేళ్ళు నాకు తెలియదు. నా భర్త నాతో మాట్లాడట్లేదు, ఏది లేదు. నాకు ఎవరో ఒకరు అమ్మ కొంచెం పిలిపించి మాట్లాడండి అని అడిగిన వాడిని పిలుస్తుంటే రావట్లేదు. అతను రాకపోగా నాకు సంబంధం లేదు, నాకు పిల్లని ఇచ్చేయమనండి. నా వల్ల వచ్చిన పిల్లలు కావాలి, నేను వద్దంటున్నారు. అది ఎక్కడ చట్టం ఒప్పుకుంటుందండి అసలు?